Hey guys, welcome back to our channel Bujji from Chennai YouTube channel. ఎలా ఉన్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మన ఈ రోజు నుంచి ఇప్పుడు టైం ఎంత వచ్చేసి 11 అయింది. వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాం అన్నమాట. ఇప్పుడు మేము వచ్చేసి రిప్కా అయితే రెడీ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్కూల్ కాడికి అయితే వెళ్తున్నాం. పేరెంట్స్ మీటింగ్ అంట. అయితే పేరెంట్స్ మీటింగ్ అని పిలిపించారు అనమాట. పోయేసి వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ రాసింది కదా, ఆ పేపర్లు ఇచ్చి సంతకం తీసుకుంటారు. అయితే మేము పోయేదానికైతే రెడీ అయినాం అనమాట. పోయేసి ఒకసారి కనుక్కొని రావటం అంతవరకు. పిల్లలు కూడా ఇవాళ లివ్ అనమాట వాళ్ళందరికీ. వాళ్ళు కూడా లేచిండ్రు కానీ ఆడవాళ్ళు ఆడ కూర్చొని ఉండరు. ఒకసారి చూపిస్తా చూడండి. పొద్దున్నే స్టార్ట్ చేసిండ్రు, ఇంకా ఎప్పుడు ఆపుతారో తెలియదు. బొమ్మలే వాళ్ళు చూసేది ఎక్కువ. రే గుడ్ మార్నింగ్ చెప్పు, హాయ్ చెప్పు సన్నీ, హాయ్ చెప్పు. శశి బాయ్ చూడండి, హోంవర్క్ ఉంటే హోంవర్క్ రాసుకుంటుంది అనమాట. ఒకసారి చూడండి, అబ్బా మొత్తం అంతలోకి రాసేసిండ్రు ఇలా. సరే ఇంకా రిప్కా అయితే చూడండి ఎలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే స్కూల్ కాడికి అయితే వెళ్ళి వస్తాము. ఒకసారి మళ్ళీ టైం చూడండి 11 అయింది. సో ఇంకా మేమైతే ఇప్పుడు ఇంకా స్కూల్ కాడికి వెళ్ళి వచ్చిన తర్వాత కంటిన్యూగా అవుతుంటుంది. ఇప్పుడు వచ్చేసి జనవరి 6 అయితే ఈరోజు డేటు. మనమైతే ఇప్పుడు స్కూల్ కాడికి వెళ్తున్నాము. సో మనకి ఇక్కడే బండి తాళాలు పెడతా, బండి తాళాలు ఇక్కడే ఉంటాయి. సోను బండి కవర్ తీద్దరా. ముందు వెనకది స్కూల్ అన్న పోను. ఎగ్జామ్ పేపర్లు పన్నింట్లో ఇవ్వండి. ఇంకా వాచి పెట్టిందా? మనమైతే స్కూల్ కాడికి అయితే వచ్చేసాం అనమాట. వాతావరణం అయితే కూల్గా ఉంది. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. చూడండి, స్కూల్ కాడ పార్క్ అయితే ఉంది వెనకాల. ఈ పార్క్లో చాలా టైం పాస్ చేస్తారు పిల్లలు పెద్దలు సాయంత్రం టైంలలో. స్కూల్ కాడికి లోపలికి అయితే రిప్కా వెళ్ళింది. నేనైతే వెళ్ళలేదు. నాకు ఇష్టం ఉండదు అనమాట లోపలికి వెళ్ళి మాట్లాడటం. అందుకని రిప్కా అయితే వెళ్ళింది. రిప్కా వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేసి రిప్కా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం. పార్క్ అయితే చాలా బాగుంటుంది. సాయంత్రం టైంలో ఫుల్గా పిల్లలు పెద్దలు అందరూ అయితే వచ్చి టైంపాస్ చేస్తారు అనమాట. వాకింగ్ చేసేవాళ్ళు అంతా. స్కూల్ అయితే అదే చూడండి, అందరూ వచ్చేసి పేరెంట్స్ మీటింగ్కి హాజరైపోతుంటారు అనమాట. రిప్కా అయితే వెళ్ళి వచ్చేసింది అనమాట లోపలికి. మార్క్ లిస్ట్ అయితే తీసుకొస్తుంది. మనం ఇంటికి వెళ్ళాక చూద్దాం. ఏంది ఇది మార్క్ లిస్టా? ఇంటికి పోయినాక చూద్దాం. ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం మనము. ఆంధ్ర మార్కులు అంత తక్కువగా వచ్చినాయి. సోను బెస్ట్ అండి, మార్కులు బాగా తీసిండు. ఏం రాసిన ఒక దాంట్లో ఆ కుర్చీ తీసుకురా, చెట్టు కూర్చో. ఏదే నాసా చెప్పి. సో ఇది సోను మార్కుల లిస్ట్ అండి. ఇది ఎంత తీసిందంటే నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి 60కి 31 తీసింది అనమాట. ఇది తమిళ్ సబ్జెక్ట్ అనమాట. ఇకపోతే ఇది వచ్చేసి 60కి 19 తీసిండు. మరి ఇది ఏంది అంటే ఇంగ్లీష్ అనుకుంటా. మన ఇంగ్లీష్లో కొంచెం వీక్. అదిగో మళ్ళా ఇంకొకటి కూడా ఇది వచ్చి ఇంగ్లీష్ 100కి 57. ఇది పర్వాలా, సగానికి పెంచే వచ్చింది. సంతోషమే.
ఒకటో తరగతే కదండి. ఒకసారి ఫస్ట్ ఇదే స్కూల్కి అయితే పోవటం. ఎల్కేజీ యూకేజీ ఏం చదవాలా. పోతే ఇది వచ్చేసి 60కి 32. ఇది ఇంగ్లీషే, పర్వాలేదు ఇది కూడా. ఇంకా ఇది వచ్చి ఇంకా బెస్ట్ అంటే బెస్ట్ 100కి 77 వచ్చింది. ఇది ఇంగ్లీషే, పర్వాలేదు. అట్లయినా సోను కొంచెం బెస్ట్గా చదివినట్టుంది, పర్వాలే. ఇది చూడండి 80 వచ్చింది. ఎంతగానే తెలియలేదు కానీ మొత్తం 80. 100కే 80. పర్వాలే. ఇది చూడు ఇంకా 60కి 47. ఇది వచ్చి లెక్కలు, పర్వాలేదు సోను, చాలా బాగా చదవాలి. పర్వాలేదురా, బాగా రాసినవా. ఈ రకంగా రాస్తే ఇంకేం కావాలి. ఇది ఫస్ట్ పేపర్ అనుకుంటా, అంతేనండి. సోనుకి వచ్చేసి చాలా బెస్ట్. ఇంగ్లీష్లో అయితే గుడ్ అన్నమాట, గుడ్ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్ కానీ లెక్కలు కానీ పర్వాలా. ఇవన్నీ కలిపితే ఎంత వస్తాయి అంటే ఇంకా అదే. హండ్రెడ్కి వచ్చేసి లాస్ట్ 80 దాకా తీసిండు ఇంగ్లీషు. లెక్కలు వచ్చేసి లాస్ట్ అనుకుంటా 100కి లెక్కల పేపర్ 60కి వచ్చేసి 47 అయితే తీసిండు. పర్వాలే, బెస్టే. కాకపోతే తమిళ్ వచ్చేసి 60కి 31 తీసిండు. అదే సగానికి సగం, పర్వాలే. ఎందుకంటే ఎస్కేజీ యూకేజీ కానీ ఏది జారలా. యూకేజీ అన్నదే ఎస్కేజీ అన్నదే, ఎల్కేజీ యూకేజీ ఎస్కేజీ ఏం లేదు. ఫస్ట్ ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ అంటే ఫస్ట్ క్లాస్లోనే వేసినాము. కానీ అట్లా చేర్చుకున్నదే గొప్ప. ఆడ మేమెంతో కష్టపడి ఆమె రిక్వెస్ట్ చేసి చేర్చినాం అనమాట. ఏమీ ప్రూఫ్ లేదు, ఓన్లీ బర్త్డే సర్టిఫికేట్ ఒకటే పెట్టి చేర్చినాము. చదివి సరే పొంగ చదువుతున్నాం. అంటే ఎల్కేజీ యూకేజీ ఎందుకు చదివి లేదంటే డబ్బులు లేవు, చదివి అందుకని గమ్మునున్నాము, ఆపేసినాం అనమాట. కానీ ఫస్ట్ సంవత్సరం 1వ తరగతి చదివి ఇంత చిన్న మార్కులతోనే పెద్ద పర్వాలే. నాకైతే హ్యాపీ. ఇంకా బాగా చదవాలి సోను. కనిపిస్తుందా ఇలా? ఇంకా బాగా చదవాలి సోను. ఇంకా మార్కులు మంచిగా తీయాలి. ఫస్ట్ అయితే తీసిన అంటే ఇంకా పొంగ ఇంకా 100కి తీయాలి. ఇప్పుడు చేసేది అయితే చూద్దాం మనం. ఇట్లా ఇట్లా దగ్గరికి రా. ఇప్పుడైతే మనం చేసి ఇప్పుడైతే మనం చేసేది వచ్చి ఎస్కేజీ అనమాట. మాట్లాడేదే చాలా తక్కువ. మాట్లాడు వాళ్ళు మిస్ అయితే ఏంది మీ పిల్లడు ఏం మాట్లాడు, సమాధానం చెప్పడం, నువ్వు తెలిసి మాట్లాడడాని అంటది. పోయినసారి మార్కులు ఇస్తే చూపిలేదు మీకు, ఇప్పుడు చూపిస్తున్నాం. పోయినసారి కన్నా ఈసారి బెస్ట్, చాలా మాట్లాడుతుండు, రాస్తున్నా అని చెప్పిండు. కానీ మార్కులు అనేది ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి 12 ఏబిసిడి తమిళ్ సబ్జెక్ట్ లో ఇది 12 అయితే ఉంది. ఏంది అనుకుంటా, అలేనా అలే. పోతే ఇది వచ్చేసి ఇంగ్లీష్ కానీ అన్ని 12 వేసింది. అంటే 1 2 3 4 5 6 ఒక్కో దానికి 2 వేసుకొని 12 అయితే వేసింది. ఓకే. ఇది కూడా అన్ని రాసింది అనమాట, రైట్ కొట్టేసింది. 20కా మరి. అంటే ఇప్పుడు ఈ బొమ్మలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఈ యొక్క 6 12 అయ్యాక 18కి అయితే 15 అయితే రైట్ అని రాసింది అనమాట. ఇక్కడ వచ్చేసి 5 అనేది ఓకే అయిపోయి రాసింది అనమాట. ఇది అంతే, 5 వచ్చినాయి, కరెక్ట్గా వచ్చినాయి. ఇక్కడ చూస్తే మనకి ఈ 6కి 6 వచ్చినాయి. ఈ 4 వచ్చేసి కరెక్టే. ఈడొచ్చేసి 200 దాకా రాసిండు. 20 మార్క్ అయితే వేసింది అనమాట. ఈడ వచ్చేసి 4 మార్క్ అయితే వేసింది. ఈడ మరి ఏం రాసిండు? ఇంగ్లీష్ రాసిండు. 2 మార్క్ అయితే వేసినట్టుంది. 2 మార్క్ అంటే 31 32 స్పెల్లింగ్ తో పాటు రాయాలా, రాయిలా రెండే కరెక్ట్ గా రాసిండు. అందుకే 2 మార్క్ అయితే 2 మార్క్ వేసింది. ఓకే, పర్వాలా. చిన్నగా పర్వాలా
ఫస్ట్ రాస్తుండ్రు ఇలా వచ్చి పెద్ద పెద్ద ఇది కాదు, కాకపోతే మాకు ఇదే హ్యాపీ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ చిన్న చిన్న పిల్లలు మాటలే తెలియదు. మన శశికి అయితే మరి పోతుందంటే గ్రేట్. ఇంట్లో ఉన్నాడు, స్కూల్కి పోవాలని అయితే రెడీ అయ్యి అలాంటిది మనకు స్కూల్కి పోయి వచ్చేదే గొప్ప సంగతి. ఎందుకంటే నాలెడ్జ్ రావాలి. మెయిన్ చదువు వచ్చేసి ఏంటంటే పిల్లలకి నాలెడ్జి మెయిన్ అనమాట. ఏంటంటే ఎలా ఉండేది క్రమశిక్షణ అనేది మెయిన్. అందుకని మా సంతోషంతో అయితే రిప్కాని అడిగి కనుక తెలుసుకుందాం పిల్లల మార్కులు లిస్ట్ ఎట్ట ఉందో. సోనుది కానీ శశిది కానీ. రిప్కా చెప్పు, పిల్లల మార్కులు లిస్ట్ పర్వాలేదా? సోనుది పర్వాలేదు, శశిది పర్వాలేదు. కాకపోతే మన కష్టానికి తగ్గట్టు వాళ్ళు చదువుకుంటారంటే అదే పెద్ద గొప్ప అనమాట. అప్పుడు అంత మాత్రం మనం చదువుకోలేదు, మనం మార్కులు తీయలేదు కాబట్టి ఇప్పుడు ఎట్టున్నాము. మన కష్టమో నష్టమో అప్పు చేసైనా పిల్లలను చదివిస్తున్నాము. వాళ్ళు అర్థం చేసుకొని చదువుకుంటే అంతే చాలన్నమాట. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మనకంతే సరిపోతుంది. పిల్లలు చదువు అయితే ఇంకా మేము ఎంత అప్పు ఉన్నా కానీ అప్పు చేసి మళ్ళీ చదివిస్తున్నాం అనమాట పిల్లలను అయితే. ఎందుకంటే మేము ఎక్కువ చదువుకోలేదు కాబట్టి ఇంకా పిల్లలనన్నా చదివియాలని మాకు ఆశ. మేము చదువుకోలేదు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాము. మనకి పుట్టిన పిల్లోళ్ళన్నా ఒకరాని చదువుకుంటే మనం చదివిస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వాళ్ళకి ఎప్పటికైనా లైఫ్ బాగుంటుందని మేము అప్పు చేసేలా చదివిస్తున్నాం అనమాట. సన్నీ నన్న ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ 4 క్లాసులలో అయితే చదివించడం. కానీ సోనుని శశిని అయితే అసలు చదివిలేకపోయినాం అనమాట. మేము ఎల్కేజీ లేదు, యూకేజీ లేదు. ఇంకా ఈ సంవత్సరం మేము మొన్ననే ఇంకా 2023లోనే ఇంకా పిల్లలు ఇద్దరిని కూడా సారుల కాడ బతిమలాడి వాళ్ళు చేరుస్తామన్నారు. ఎందుకంటే ఇటు చూస్తే వయసు అయిపోయింది, ఇటు చూస్తే ఫీజు కట్టలేని పరిస్థితి. అయినా అప్పటికప్పటికే సాయంత్రం లోపల వాళ్ళు ఫీజు కడితేనే మేము చేర్చుకుంటామని చెప్పిండ్రు. దేవుడి దయ వల్ల ఇంకా పిల్లలకైతే ఫీజు కట్టేసి ఇంకా స్కూల్లో అయితే చేసినాము. వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు ఏదో చదువుకుంటూ వస్తున్నారు అనమాట. ఈరోజు ఈ మార్కులు తీసిందంటే కూడా మాకు చాలా సంతోషమే. ఈ మార్కుల కన్నా ఇంకా ఎక్కువ మార్కులు తీయాలని పిల్లలకైతే మేము ఇంకా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం అనమాట. ఇంకా కామెంట్లు అయితే ఒక అక్క కూడా అడిగిందనమాట, రెప్కా నువ్వేం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు అని కామెంట్ అయితే చేసింది. మీరు మా వీడియో చూసినట్టయితే కామెంట్లో ఒకసారి చెక్ చేయండి. అంటే నేను పెద్దగా ఏం చదువుకోలేదు, 9th వరకే చదివినాము. అంటే ఇక్కడ చెన్నైలోనే గవర్నమెంట్ స్కూల్లో అయితే చదువుకున్నాం అనమాట. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా 9 వరకు అయితే ఇంకా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటూ వచ్చినాము. ఎందుకంటే అప్పుడు రోజులలో ఇంగ్లీష్ మీడియం కూడా ఎక్కువ లేవో నాకు కూడా తెలియదు, అంత తెలియలేదు అనమాట. కాకపోతే ఇంకా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటూ వచ్చినాము. 9 చదివింది కూడా తమిళ మీడియంలోనే. ఇంకా 9 చదివి 9 కూడా ఫెయిల్ అయిపోయినానని చెప్పి ఇంకా స్కూల్ నిలబడేసి ఇంట్లో పని చేసుకుంటా ఇంకా అట్నే అలవాటు అయిపోయింది అనమాట. ఇంట్లో పని మనిషి లేరని కాదులే, మా అక్కోళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంక ఇంట్లో అంటే 3 అక్కోళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను చదువుకుంటా కూడా ఇంట్లో పని చేసుకుంటా చదువుకోవాలని చెప్పి. ఇంగ్లీషే రాదండి అసలు, ఇంగ్లీష్ రాదు చెప్పాలంటే కొంచెం అర్థం అవుతుంది, రాదనమాట. మాట్లాడాలన్నా కూడా ఎక్కువ ఇంగ్లీష్ అయితే రాదు, తమిళ్ వస్తుంది. మళ్ళీ తమిళ్లో బాగా చదువుతా కాబట్టి తమిళ్ వస్తుంది. తెలుగు చదవటం వస్తుంది నాకు, తెలుగు అయితే చదువుతాను. అదొకటి. ఇంకా చదివిందేమో 9th క్లాస్ వరకే చెన్నైలోనే చదువుకున్నాము, గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది కూడా. ఇంకా నేను కూడా పెద్దగా ఏం చదువుకోలేదండి. అప్పుడు చిన్న ఊర్లో వచ్చేసి ఎలిమెంటరీ స్కూల్లోనే చదివినా. నేను కూడా ఎక్కువ ఏం చదవలేదు, 7th క్లాస్ వరకే చదివినా. అది కూడా ఇంగ్లీష్ అయితే పెద్దగా రాదు, తెలుగు కొంచెము ఏదో అట్లా చదువుకున్నా. ఎందుకంటే అమ్మోళ్ళు ఏమో దేశంలో వేరే దిక్కు ఉండేవాళ్ళు, నేనేమో హాస్టల్లో ఉండి చదవటానికి చదువుకుండేవాడిని. కాకపోతే నాకు చదువు అయితే నాకు ఇంట్రెస్ట్ అనేది రాలేదు, చదవటానికి కూడా అవ్వలేదు అనమాట. దాంతో కొంచెం తెలుగు రాసేవాడిని, చదివేవాడిని. ఇంగ్లీష్ అయితే చుట్రాగా రాదు. అట్లా మేము కష్టం 7వ తరగతి వరకు అయితే నేను చదువుకున్నాను. అంతకుమించి నాకైతే చదువు లేదు, నాలెడ్జే లేదు అసలు అడిగితే. చాలు, అంతవరకే. ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు, బ్రదర్ మీ అమ్మ పేరు మీ నాన్న పేరు మీరు ఏ ఊరని. ఆయనకి చెప్తున్నా, అన్న మాది వచ్చేసి కనిగిరి దగ్గర వెల్లిగల్ల మండలం గోకులం గ్రామం అనమాట. నేను చదివింది కొంచెం 5వ తరగతి వరకు అయితే వెల్లిగల్ల చదివిన ఎలిమెంటరీ స్కూల్లో.
తర్వాత వచ్చేసి 6వ తరగతి వరకు 7-1 కనిగిరిలో చదివిన అనమాట. మా నాన్న పేరు వచ్చి సాల్మాన్, మా అమ్మ పేరు వచ్చి పుష్పమ్మ. మాది వచ్చేసి కనిగిరి, ప్రకాశం డిస్టిక్ కనిగిరి. ఇప్పుడు వచ్చేసి మేము చెన్నైలో, నా పెళ్ళైన తర్వాత చెన్నైకి వచ్చి చెన్నైలోనే కూలి పని చేసుకుంటూ రెంటింట్లో ఉంటూ మేమైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసి వీడియోలు అయితే చేస్తున్నాం అన్నమాట. మేము ఉండేది ఇప్పుడు చెన్నై మాధవరంలో. మా ఊరు వచ్చేసి కనిగిరి, ప్రకాశం డిస్టిక్, వెలిగండ్ల, గోకులం గ్రామం అనమాట మాది. సో పెళ్ళైన తర్వాత అయితే ఇంకా మేము మా అమ్మ, మా నాయన, నేను అందరం వచ్చేసి ఇక్కడ చెన్నైకి వచ్చేసాము. ఇక్కడే ఉంటున్నాము. ఇక్కడే 3 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఇక్కడనే చదివించుకుంటూ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగుతూనే ఉంది. ఇంకా డౌట్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి, మేమైతే రిప్లై ఇస్తాం. చూస్తూ ఉండండి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడైతే రిప్కా అబ్బా బోనీరా గాలికి దిక్కెళ్తా ఉన్నారు. అది అమ్మ కసువు కడుతుంది, పక్క తిరగానే ముందు ఓడవని శుభ్రంగా. కుప్ప చూడు ఎంత ఉందో. ఆ తాడుదిరా, తాడుది సోనా, తాడుది. కుప్ప ఇటు లోపల పెట్టరు. అదే వదులు, యాడికి పోయిందో చూడ, వదులురా. తాగేదానికి నీళ్ళు లేవు. ఉప్పు ఉప్పు నీళ్ళు లేవు తాగేయా, తెచ్చుకోవచ్చులా. ఉప్పు సో ఇప్పుడైతే మనం భోజనం చేస్తాం అనమాట. పప్పు అన్నం అయితే చూడండి, ఒకసారి చూపిస్తా. ఓకే.